ప్రార్థిస్తూ ఉన్నాను దేవుని సన్నిధిలో. ఈరోజు కలుపుకుని కూర్చొని తీసుకున్న నిర్ణయం కాదు. ఒక 2-3 వారాలుగా మా దైవజనుల మధ్యలో ఒక డిస్కషన్ జరుగుతూ ఉంది. ఆ తదుపరి గత వారం అంతా ప్రార్థించిన మీదట నేను కింద కూర్చున్నాను. దానికి వేరే కారణం, నన్ను చూసి మీరు కింద కూర్చోవలసిన అవసరం లేదు. మీ ఆరోగ్య రీత్యా మీరు హాయిగా చైర్లో కూర్చోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు లేచి వెళ్ళిపోయి మీ చైర్లో మీరు కూర్చోండి, సరేనా? మీ సీట్ మీకు ఉంటుంది, సరేనా? ప్రియులరా, నా సీట్ కూడా మీకే ఇచ్చేసాను. ఇంకో 2 చైర్స్ ఇక్కడి నుంచి ఖాళీ చేసి, సో కాబట్టి మీరు హాయిగా కింద కూర్చోవచ్చు, చైర్లో కూర్చోవచ్చు. ప్రియులరా, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇవాళ మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడండి. చాలు ప్రార్థన చేసుకున్నాడు. మహోన్నతుడా, కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ సమయంలో మీ పక్షంగా నిలబడటానికి నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. అల్పుడైన తండ్రి, బహుశా ఇక్కడ నిలబడటానికి తగినటువంటి వాడిని కాకపోవచ్చు, కానీ మీ కృపనిచ్చారు ఇక్కడ నిలబడడానికి, అందుకే మీకు వందనాలు. మరి నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నప్పుడు ప్రతి మాట మీ దగ్గర నుంచి స్వీకరించి పలుకున్న దేవుడినట్లు నా ప్రాణాత్మ దేహములు మీ స్వాధీనంలో పెట్టుకోండి. మరి అట్లాగే ప్రభువా, వింటున్నటువంటి సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని వెనగల చెవి, గ్రహించే మనస్సు, పాటించే జీవితాలను దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఇవాళ మనం చదువుకున్న వాక్య భాగము 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 26వ వచనంలో మనము చూసినటువంటి మాట. చదవండి. మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. ఈ సంవత్సరం మనం జ్ఞాపకం చేసుకుంటున్న అంశం ఏమిటి? మూలవాక్యం ప్రియులారా, ఈ అంశాన్ని ధ్యానం చేయడం ప్రారంభించిన తర్వాత దేవుని కృపలో ఇప్పటి వరకు 41 వర్తమానాలు మనం ధ్యానం చేసుకోగలిగాం. ఈ అంశం మీద 42వ వర్తమానాన్ని ఇవాళ మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఇవాళ మనం ధ్యానం చేసుకుంటున్నటువంటి ఈ అంశము పిలుపు, దేవుని పిలుపు. హల్లెలూయా. ఈ అంశం చాలా ప్రాముఖ్యమైనది. గడిచిన దినాల్లో నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు ప్రభువా, ఈ అంశం బోధించాలి. ఎందుకంటే గడిచిన వారంలో 2 వారాల పాటు శోధన అంటే ఏంటి, శోధనను సహించాలి, శోధనలో మనం ఎలా మార్చబడతాం, ఈ విషయాల గురించి మనము నేర్చుకున్నాం. ఆ తదుపరి ఏ వాక్యాన్ని బోధించాలి అని నేను దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా దేవుడు ఈ మాటల్ని మనకు జ్ఞాపకం చేశాడు. ఎందుకంటే అనేక మందిని వాళ్ళ మన సంఘంలో అయితేమి, మిగిలినటువంటి సంఘాల్లో అయితేమి, మన బేతేల్ క్రైస్తవ సంఘ సహవాసాల్లో ఉండబడినటువంటి యవనస్తులు అయితేమి, వీళ్ళందరూ కూడా పిలుపు నుంచి తప్పిపోయినటువంటి అనుభవాన్ని నేను గమనిస్తూ ఉన్నాను. దేవుడు వారిని ఎందుకు పిలిచాడు, దేవుని పిలుపు యొక్క ఉద్దేశం ఏమిటో, దాన్ని మర్చిపోయినటువంటి వారై వివిధమైనటువంటి మార్గాల వైపునకి తమను తాము మరలించుకొని దేవుడిని వదిలిపెట్టేస్తున్నటువంటి అనుభవాన్ని నేను చూశాను. ప్రియమైనటువంటి వాళ్ళ ఆ తదుపరి ఆలోచించగా దేవుడు ఈ విషయంలో కూడా మనం మారు మనసు పొందాల్సినటువంటి వారమై ఉన్నామని జ్ఞాపకం చేసి దేవుడు ఈ వాక్యమును బోధించడానికి సిద్ధపరిచారు. ప్రియమైనటువంటి వాళ్ళ, అసలు పిలుపు అంటే ఏంటి, దేవుని పిలుపు అంటే ఏంటి, దీని గురించి కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేసుకుందాం. దేవుని పిలుపు అనేది చాలామంది అనుకుంటారు ఇది దైవజనులకు సంబంధించింది, మాకు సంబంధించింది కాదు అని అనుకుంటారు. ఎందుకంటే దేవుని పిలుపు దైవజనులకు మాత్రమే ఉంటుంది, విశ్వాసులకి ఉండదు అని అనుకుంటారు.
అటువంటి వాళ్ళ కోసం ముందుగా ఒక వాక్యాన్ని మనము చదువుకుందాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. మీరు అని ఎవరి గురించి మాట్లాడుతున్నాడు భక్తుడైనటువంటి పేతురు గారు అక్కడ అంటే పరిశుద్ధ గ్రంథము సంఘ విశ్వాసులను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సంఘంలో ఉండబడినటువంటి ప్రజలందరూ రక్షించబడినటువంటి వారిని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి దేవుని వెలుగులోనికి పిలువబడినారు అనే మాటను మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అనగా దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆయన పిలుస్తూ ఉన్నట్లుగా దేవుని గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథంలో ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథము 9వ అధ్యాయం. సామెతల గ్రంథము 9వ అధ్యాయం 1 నుంచి చదువుకుందాం. జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది. పశువులను వధించి ద్రాక్షారసమును కలిపి ఉన్నది. భోజన పదార్థములను సిద్ధపరిచి ఉన్నది. తన పనికత్తెల చేత జనులను పిలువనంపించినది. పట్టణ మందలి మెట్టల మీదను అది నిలిచి, జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని ప్రకటించుచూ ఉన్నది. తెలివి లేని వారితో అది ఇంట్లోనుచున్నది. వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి, నేను కలిపిన ద్రాక్షారసమును పానము చేయుడి. తర్వాత 8వ అధ్యాయం సామెతల గ్రంథంలోనే 8వ అధ్యాయం 1-2 వచనాలు చూద్దాం. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. త్రోవ ప్రక్కన రాజవీధుల మొగల్లోను నడి మార్గములలోను అది నిలుచుచున్నది. గుమ్మముల వద్దను పురద్వారము వద్దను పట్టణపు గౌనుల యొద్దను నిలువబడి అది ఇలాగ గట్టిగా ప్రకటన చేయుచున్నది. మానవులారా మీకే ప్రకటించుచున్నాను, నరులకు మీకే నా కంఠస్వరము వినిపించుచు ఉన్నాను. చాలు. ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క వాక్యములో మనం చదువుతూ ఉన్నాము. దేవుడు ప్రజలందరినీ కూడా దేవుని యొక్క జ్ఞానము వైపునకు తిరగమని ఆయన పిలుస్తూ ఉన్నట్లుగా మనము చదువుతాం. కనుక దేవుని పిలుపు అనేది 3 రకాలుగా మనము ప్రస్తావించుకోవచ్చు. మొదటిది మనం చదువుకున్నట్లుగా లోకములో ఉండబడినటువంటి ప్రజలందరినీ కూడా దేవుని యొక్క జ్ఞానము వైపునకు లేకపోతే దేవుని వైపునకు, ఈ లోకములో ఉండబడినటువంటి మిథ్య వైపునకు కాకుండా దేవుని వైపునకు తిరిగి మారు మనస్సు పొందవలసినదిగా దేవుడు పిలుపునిస్తూ ఉన్నాడు. అందుకనే మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మానవులారా అనేటువంటి ప్రస్తావన మనం చూస్తూ ఉన్నాం. మానవులందరినీ, మానవ జాతి అంతటినీ కూడా దేవుని యొక్క రక్షణ మార్గంలోనికి ఆయన నడిపిస్తూ ఉన్నాడు. అందుకనే మత్తయి సువార్తలో మనం చదువుతున్న ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని దేవుడు పిలుస్తూ ఉండడాన్ని మనం చూస్తాం. యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఆయన అంటున్నాడు, ఇదిగో మీ పాపములు కెంపు వలె ఎర్రని వైనను, మీ యొక్క పాపములు నల్లని వైనను కూడా నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని తెల్లని వానిగా, మంచు వలె తెల్లని వానిగాను, అలాగే గొర్రె ముచ్చు వలె తెల్లని వానిగాను చేయుదును అనేటువంటి మాటను మనం అక్కడ చూస్తూ ఉన్నాం. చదువుకుందాం ఒకసారి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం అనుకుంటాం. చూడండి. రండి మన వివాదము తీర్చుకుందాం. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను, వాటిని హిమము వలె తెల్లనిగా నేను మారుస్తాను. కెంపు వలె ఎర్రనివైనను, అది గొర్రె బొచ్చు వలె తెల్లని అవుతాయి అంటూ ఉన్నాడు. దేవుడు కూడా ప్రజలందరినీ తన వైపునకి పిలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే
మారు మనస్సు పొందడానికి, దేవుని గురించినటువంటి జ్ఞానమును పొందడానికి, తమ పాపముల నుంచి బయటికి వచ్చి దేవుని వైపునకు తిరగడానికి దేవుడు పిలుస్తూ ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. మరి అట్లాగే దేవుడు అందరినీ తన రక్షణలోనికి రమ్మని పిలుస్తూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ దినాలు చాలా మంది దేవుని యొక్క పిలుపును ఎరుగని వారై, దేవుని పిలుపు మనకు సంబంధించింది కాదు అని అనుకుంటూ అనేక మంది బ్రతుకుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారి జీవన విధానాన్ని చూస్తున్నప్పుడు మనకు అలాగే కనబడుతూ ఉంది. అందుకనే దేవుని వాక్యంలో అనేక మందిని దేవుడు వివిధమైనటువంటి ఉద్దేశముల కొరకు తన పనిలో పిలుచుకుంటున్నట్లుగా దేవుని గ్రంథంలో మనం చూస్తాం ప్రియులారా. ఆదికాండము 12వ అధ్యాయంలో అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ దేవుడు తన పిలుపును అబ్రహామునికి ఇస్తున్నట్లుగా చూస్తున్నాం. చదువుకున్న మొదటి వచనాన్ని, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను. నీవు ఆశీర్వాదముగా ఉండు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. ప్రియమైనటువంటి వాళ్ళారా, అబ్రహామును దేవుడు పిలిచాడు. కల్దీయుల దేశమైనటువంటి ఊరు అనేటువంటి పట్టణంలో ఉన్నటువంటి అబ్రహాముని దేవుడు దర్శించి పిలిచాడు. అబ్రహామా, ఇక్కడ ఉండొద్దు, నేను నీకు చూపించే దగ్గరికి వెళ్ళు అన్నాడు. హల్లెలూయా. అక్కడికి వెళ్ళు, నేను నిన్ను గొప్ప చేస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను. అలాగే నిన్ను దీవించు వాళ్ళు దీవించబడతారు, నిన్ను శపించు వాళ్ళు శపించబడతారు. అబ్రహామునికి దేవుడు ఇచ్చినటువంటి మాట, అబ్రహామా నిన్ను దీవించేటువంటి వాళ్ళందరూ దీవించబడతారు, నిన్ను శపించేటువంటి వాళ్ళందరూ శపించబడతారు. భూలోకములో ఎన్ని వంశములు ఉండబోతున్నాయో అన్ని ఎవరి వలన ఆశీర్వదించబడతాయంట? అబ్రహాము వలన ఆశీర్వదించబడతాయి. హల్లెలూయా. మనం ఇశ్రాయేలీయులం కాదు, మనం కూడా ఆశీర్వదించబడ్డామంటే కారణం అబ్రహామే. హల్లెలూయా. ఎందుకంటే అబ్రహాము దేవుని నమ్మెనో అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము లాగా ఎవరైతే దేవుని నమ్ముతారో, ఆయనను చూసి ఆయనను వెంబడించి ఆయన విశ్వాసాన్ని అనుసరించిన వాళ్ళందరూ కూడా నీతిమంతులుగా దేవుడు మారుస్తూ ఉన్నాడు. అంతేకాదు, అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుకున్న మాటలో అబ్రహాము ద్వారా దావీదు ద్వారా మన ప్రభు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తును మనకు అనుగ్రహించాడు. అబ్రహాము ద్వారా భూలోకములోని వంశములన్నీ ఆశీర్వదించబడతాయి అనే వాగ్దానమును నెరవేర్చినాడు. ఈరోజు మనం అబ్రహాము పిలుపుని గురించో లేకపోతే ఇంకొకటి పిలుపుని గురించో నేర్చుకోవడం లేదు, కానీ ఇవాళ పిలుపును మనము ఎలా చూస్తూ ఉన్నాం అనే విషయాన్ని గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. అదే అంటున్నాడు, సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడండి. అబ్రహామునికి దేవుడు ఒక ఆలోచన కలిగి ఒక దర్శనాన్ని లేకపోతే ఒక పిలుపును ఇచ్చాడు. మోషేతో కూడా దేవుడు అలాగే చెప్పాడు, మోషే నేను నిన్ను ఒక పని మీద పంపించబోతున్నాను, బయలుదేరిరా అన్నాడు. చదువుకుందాం. నిర్గమకాండం నిర్గమకాండం 3వ అధ్యాయం అనుకుంటాం. 3వ అధ్యాయం 2వ వచనం. సరే, 1 నుంచి చదువు. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకి తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతను చూచినప్పుడు
కానీ పొద కాలిపోలేదు. ఇప్పుడు 6వ వచనం చదువు. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరిచిన 8వ వచనంలో లాస్ట్ లైన్, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్నాను అని అడిగాను. 12వ వచనం, ఆయన నిశ్చయముగా 10వ వచనం చదవమా. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తు దేశమునకు తోడుకొని. ఇది మోషేకు దేవుడు ఇచ్చినటువంటి పిలుపు. అబ్రహాముతో అన్నాడు, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు. మోషేని దేవుడు పిలిచినప్పుడు, మోషేని పిలుస్తున్నప్పుడు దేవుని యొక్క ఉద్దేశము వేరు. మోషే విషయంలో దేవుని యొక్క ఏర్పాటు వేరు. ఈ రోజున చాలా మంది ప్రజల సమస్య ఏంటంటే, అందరికీ దేవుడు ఒకే రకమైనటువంటి పిలుపును ఇస్తూ ఉన్నాడు. కాబట్టి అందరిలాగే వాళ్ళలాగే నేను కూడా ఉండాలి అనేటువంటి ఆలోచనతో చాలా మంది ప్రజలు ఇవాళ సతమతమవుతూ ఉన్నారు. అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాముతో అన్నాడు, నేను నిన్ను నీ వంశాలను ఆశీర్వదిస్తాను అన్నాడు. మోషేతో పిలిచినప్పుడు ఆ మాట అన్నాడా, నిన్ను నీ వంశమును ఆశీర్వదిస్తానని అనలేదు. మోషేతో అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నారు, వాళ్ళు బాధపడుతూ ఉన్నారు, వాళ్ళను విడిపించడానికి నేను నిన్ను ఇక్కడికి పిలుస్తున్నాను. హల్లెలూయా. మీకు విషయం తెలుసా, అబ్రహాం కొడుకు ఇస్సాకు, ఇస్సాకు కొడుకు యాకోబు, యాకోబు కొడుకు 12 మంది పిల్లలు, 12 మంది ఇశ్రాయేలు గోత్రంలో 12 గోత్రములు, వాళ్ళ ద్వారా ఒక దేశం ఏర్పడింది. మోషేను కూడా దేవుడు పిలిచాడు. మోషే కొడుకుల పేరు చెప్పండి. అబ్రహాం కొడుకు పేరు, మోషే కొడుకు పేరు ఎందుకు గుర్తులేదు? తేడా ఏంటో తెలుసా? దేవుడు చెప్పలేదు నీ తర్వాత నీ సంతతిని నేను ఆశీర్వదిస్తాను అని. దావీదు కొడుకు పేరేంటి? సొలొమోను, మనకు బాగా తెలుసు కదా. యెరోబాము కొడుకు పేరు చెప్పండి. యెరోబాము కూడా ఇశ్రాయేల్ దేశానికి రాజే. కొడుకు పేరు చెప్పండి. తెలియదు. ఎందుకంటే అక్కడ దావీదుకి ఇచ్చిన వాగ్దానం వేరు. నీ తర్వాత నీ సంతతిలో ఒకడు తప్పకుండా ఈ సింహాసనం మీద కూర్చుంటాడు. మోషేకి చెప్పలేదు దేవుడు, నీ తర్వాత నీ సంతానం ఉంటాడు. మోషే కొడుకులు ఏమయ్యారు తెలుసా మీకు? మోషే కొడుకుల గురించి ఎప్పుడన్నా ఆలోచించారా? మోషే అన్న అహరోను తెలుసు, అహరోను యొక్క కుమారుడు గుర్తున్నారు కదా మనకు. ఎందుకంటే వాళ్ళ తర్వాత ఏమైనారంట? యాజకులైనారు. ఫినెహాసు యాజకుడైనాడు, మనోడు కదా. ఆ తర్వాత వాళ్ళ తరం వాళ్ళందరూ యాజకులు అవుతూ వచ్చారు. కానీ మోషే కొడుకులు తెలియదు. పిలుపు అందరిది ఒకే విధమైనది కాదు. హల్లెలూయా. అందరిది ఒకే విధమైన పిలుపు కాదు. దీన్ని మనం చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మోషేకి గెర్షోము అనే ఒక కొడుకుని ఇచ్చాడు. ఏం పేరు? గెర్షోము. మోషే కొడుకుల పేర్లు మీకు తెలియాలా? చదువుతారా? చదవండి. నిర్గమకాండం నేను అన్య దేశంలో పరదేశిని అనుకుని వానికి గెర్షోము అను పేరు పెట్టెను. ఏం పేరంట మోషే కొడుకు పేరు? గెర్షోము. ఇంకొకటి కూడా పుట్టాడు మోషేకి, ఇంకొక కొడుకు కూడా పుట్టాడు. వీళ్ళు తర్వాతి కాలంలో మోషే తర్వాత యెహోషువ నాయకుడైనాడు, కానీ గెర్షోము నాయకుడు కాలేకపోయాడు. మోషే తర్వాత యెహోషువ ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడు, కానీ గెర్షోము ఇశ్రాయేలు ప్రజలను నడిపించలేదు. వాళ్ళు ఏమైపోయినారనేటువంటి విషయం కూడా చాలా మందికి తెలియదు. కానీ ప్రియమైనటువంటి వాళ్ళ దేవుడు కనికరం కలిగినటువంటి దేవుడు మోషే యొక్క 2 కుమారులని లేవీయుల యొక్క జాబితాలో చేర్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
కానీ అబ్రహాము తర్వాత ఇస్సాకు లాగా, దావీదు తర్వాత సొలొమోను లాగా, సొలొమోను తర్వాత రెహోబోము లాగా, రెహోబోము తర్వాత ఆసా లాగా, ఆసా తర్వాత యెహోషాపాతు లాగా వంశావళిని పెంచుకుంటూ దేవుడు వెళ్ళలేదు మోషే విషయంలో. మోషే పిలుపు వేరు. హల్లెలూయా. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుంచి బయటకు తీసుకొని రావడమే మోషే యొక్క పిలుపు. అహరోను గురించి మనకు తెలుసు. అహరోను దేవుడు పిలుచుకున్నాడు. ఎందుకు పిలుచుకున్నాడు? యాజకత్వం చేయడానికి. హల్లెలూయా. తరతరములకు యాజకత్వం మీకు అన్నాడు. తరతరాలకి, ఒక రోజు 2 రోజులు కాదంట, కొన్ని తరాల పాటు యాజకత్వం మీరే కంటిన్యూ చేసుకుంటారు అన్నాడు. అందుకనే అహరోను యొక్క కొడుకు, అహరోను యొక్క మనవడు, అహరోను యొక్క ముని మనవడు, అట్లా యేసుక్రీస్తు కాలం వరకు యాజకులు దేవుని యొక్క సేవ చేస్తూనే వచ్చారు. అది వారికి ఇచ్చినటువంటి పిలుపు. అట్లాగే యెహోషువను దేవుడు పిలుచుకున్నాడు. మోషే తర్వాత నాయకుడు ఎవరంట? యెహోషువ. యెహోషువ ఏమన్నాడంటే, నేను నా ఇంటి వారును యెహోవాను. మరి యెహోషువ నాయకుడు, యెహోషువ ఇంటి వాళ్ళు కూడా చాలా భక్తి కలిగిన వాళ్ళని ఆయన మాటల ద్వారా మనకు అర్థమవుతుంది. మరి యెహోషువ తర్వాత యెహోషువ పిల్లలు నాయకులు అయినారా? కాలేదు. వాళ్ళ పిలుపు వేరు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇలా మనం చదువుకుంటూ వెళ్ళినట్లయితే దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క పని కొరకు పిలుస్తున్నట్లుగా మనం చదువుతాం. ఏలియాతో దేవుడు అన్నాడు, ఎలీషా దగ్గరికి పోయి అతని మీద నీ దుప్పటి వేసి అతన్ని పరిచర్యలోనికి పిలువు అన్నాడు. ఏలియా ఏం చేశాడంట? ఎలీషా మీద తన దుప్పటి వేశాడంట. ఆ ఎలీషా మీద వేసినటువంటి ఆ దుప్పటి కోసం ఎలీషా లాస్ట్ దాకా ఏలియాని వదలకుండా ఉన్నాడంట. హల్లెలూయా. చదువుతారా ఒకసారి? అది నాకు చాలా బాగా ఆసక్తిగా అనిపించింది. ఆ భాగం చదువుతా ఉంటే మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో ఏలియా యొక్క కథ మనకి ప్రారంభమవుతుంది. అక్కడ పంతొమ్మిదవ అధ్యాయం 15వ వచనం. యెహోవా సన్నిధిని అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినది ఏమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలునకు పట్టాభిషేకం చేయము. ఇశ్రాయేలు వారి మీద నింషీ కుమారుడు యెహూకు పట్టాభిషేకం చేయము. నీకు మారుగా ప్రవక్త అయ్యుండుటకు అబెల్మహోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయము. ఇప్పుడు 19వ వచనంలోని 2వ లైన్లోకి మనం వెళ్తాం. అతడు తన ముందర ఉన్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి నిర్మించుచు 12వ అరకతో తానే తోలుచు ఉండెను. ఏలియా అతన్ని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయబోగా, ఏలియా ఎలీషాని ఎలా పిలిచాడట? ఏలి ఏం చేశాడట? నువ్వు లేపా. ఏలియా ఎప్పుడు పైన ఇలా ఒక దుప్పటి వేసుకుని తిరిగేవాడంట. మరి అది ఆయన స్టైల్ ఏమో నాకు తెలియదు. ఇలా ఒక దుప్పటి వేసుకుని తిరిగేవాడు ఆయన. ఇలా భుజం మీద దుప్పటి వేసుకుని తిరుగుతా ఉంటే ఏలియాతో దేవుడు అన్నాడంట, నీకు మారుగా ఉండుటకు, ప్రవక్తగా ఉండుటకు ఎలీషాని ఏర్పాటు చేయి అని చెప్పాడు. మనం చదివాం ఆ మాటలో. అప్పుడు ఏలియా 12 అరకల్ని చేత పట్టుకొని 12వ అరకతో, అంటే 24 ఎద్దులు 12 నాగళ్ళు పెట్టుకొని 12వ నాగలితో తానే పొలము దున్నుతూ ఉంటే పొలము దున్నుతున్నటువంటి వాని దగ్గరికి వెళ్ళి దేవుడు
ఏలియాతో చెప్పిన ప్రకారం ఎలీషాని దేవుని పరిచర్యకు పిలువు అన్నాడంట. అందుకని ఎలీషాని దేవుని పరిచర్యకు పిలవడానికి ఏలియా ఏం చేశాడంటే తన పైన ఉన్నటువంటి దుప్పటిని తీసి ఎవరిపైన వేసాడంట? ఎవరిపైన వేసాడంట? ఎలీషా పైన వేసాడు. ఇప్పుడు ఎలీషా దేవుని యొక్క పరిచర్య కొరకు రావడానికి తనను పిలిచాడని అర్థమైపోయింది. థ్యాంక్ యూ. దాంతో పనులు చేసి ఇప్పుడు ఎలీషా దేవుని పరిచర్యకు రావాలనేది దేవుని యొక్క ఏర్పాటని దేవునికి తెలిసి ఎలీషాకి అర్థమైపోయి ఏలియాను వెంబడించడం ప్రారంభించాడు. ఏలియాను వెంబడించడం ప్రారంభించిన తర్వాత చాలా కాలం అయిన తర్వాత ఎలీషా అంట దేవుని యొక్క కృపను బట్టి ఒక విషయం అర్థమైందంట. ఏమర్థమైందంటే ఈ రోజున నీ గురువు గారైనటువంటి ఏలియాను ఎవరు తీసుకెళ్ళిపోతున్నారంట? దేవుడు పరలోకానికి తీసుకెళ్ళిపోతున్నాడు అని అర్థమైంది. ఈ విషయం ఎలీషాకి ఒక్కడికే కాదు, ఆ కాలంలో ప్రవక్తల శిష్యులుగా అంటే ఏలియా యొక్క బైబిల్ కాలేజీలో చదువుకుంటున్నటువంటి శిష్యులందరికీ తెలిసింది. ఏలియా అన్నాడంట తన శిష్యుడైనటువంటి ఎలీషాతో, ఎలీషా నేను వేరే ఊరి దాకా పోయి వస్తాను, నాకు అక్కడ కొంచెం పని ఉంది కాబట్టి నేను అక్కడికి వెళ్ళి వస్తాను అని చెప్పాడంట. చదువుకుందాం ఆ మాటను ఒకసారి. రెండవ అధ్యాయం మొదటి వచనం. రెండవ రాజుల గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళుచూ ఉండగా, వడే చేస్తున్నారంట, గిల్గాల నుంచి వెళుతూ ఉన్నారంట. ఏలియా అన్నాడు ఎలీషాతో, ఏమన్నాడు? ఏలియా యెహోవా నన్ను బేతేలుకు పొమ్మని సెలవిచ్చుచూ ఉన్నాడు కనుక నువ్వు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో ఏలియా అన్నాడంట, నన్ను దేవుడు బేతేలుకు పొమ్మంటున్నాడు, నేను బేతేలుకు పోతాను, నువ్వు ఇక్కడే ఉండు. ఎలీషా ఏమంటాడో తెలుసా? యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను వదిలిపెట్టనని చెప్పగా వాళ్ళిద్దరు ఆడిపోయారంట, బేతేలునకు వెళ్ళిరి. వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారంట? బేతేలునకు వెళ్ళారు. బేతేలునకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉండేటువంటి శిష్యులందరూ అన్నారంట, మీ గురువు గారిని ఈరోజు దేవుడు పరలోకానికి తీసుకెళ్ళిపోతున్నాడు, ఈ విషయం మీకు తెలుసా అని అంటే, నాకు తెలుసు, మీరు దాని గురించి వరి బాగండి, మీరు సైలెంట్ గా ఉండండి, ఏం చేయాలో నాకు తెలుసు అని అన్నాడు. నెక్స్ట్ ఏలియా అన్నాడంట, ఈసారి నన్ను దేవుడు ఎరికోకి వెళ్ళమంటున్నాడు ఎలీషా, కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు అని అన్నాడంట. ఎలీషా మళ్ళీ ఏలియాతో అన్నాడు, లేదు లేదు, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నేను నిన్ను వదిలిపెట్టను, నువ్వు ఎక్కడికి పోతావు, నేను కూడా అక్కడికి వస్తాను. ఎరికోకి వెళ్ళాడు. ఎరికోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే శిష్యులు కూడా మళ్ళా చెప్పారంట, మీ గురువు గారిని ఈరోజు దేవుడు తీసుకెళ్ళిపోతున్నాడు తెలుసా అంటే, నాకు తెలుసు, మీరు ఊడుకోండి అని ఏలియా అన్నాడంట. అప్పుడు మళ్ళా దేవుడు నన్ను యోర్దాను అవతలికి వెళ్ళమంటున్నాడు, నేను అవతలికి వెళ్తాను, నువ్వు ఇక్కడే ఉండు అని అన్నాడు. ఎలీషా అన్నాడు, నేను ఇక్కడ ఉండను, నువ్వు ఎక్కడికి వెళ్తావు అక్కడికే నేను కూడా వస్తాను అని. ఇదంతా చూసిన తర్వాత అంట చివరిగా యోర్దాను దగ్గరికి వెళ్ళినప్పుడు ఏలియా అడిగాడంట, ఏం కావాలని నువ్వు నా వెనకాలే వస్తున్నావు అని అడిగాడంట. హల్లెలూయా. పిలిచింది ఎవరు? ఎలీషాని, ఏలియానే. భుజం పైన దుప్పటేసుకుని వెళ్ళి ఆ దుప్పటెత్తి ఎవరి మీద వేసారంట? ఎలీషా మీద వేసాడు. అయిపోయింది, పిలుపు అర్థం అయిపోయింది. ఇప్పుడు ఏలియా వెంబడి వెళ్ళిపోతున్నారు. దుప్పటి మరలా ఎవరి దగ్గరికి వచ్చేసింది? ఏలియా దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు దుప్పటిని ఏలియా తను బ్రతికున్నంత కాలము తన భుజం మీద వేసుకుని తిరుగుతూ ఉన్నాడు. భుజం మీద వేసుకుని తిరుగుతూ ఉంటే ఎలీషా నువ్వు ఎక్కడికి వెళ్ళా నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని అంటున్నాడు. ఏం కావాలని నువ్వు నా దగ్గరికి వస్తున్నావు అని అడిగితే, నీకు కలిగిన దైవాత్మకి డబల్ కావాలి నాకు అన్నాడు. హల్లెలూయా. నీకు కలిగిన దైవాత్మకి డబల్ పోర్షన్ కావాలి నాకు అని అన్నాడు. నువ్వు అడిగినది చాలా కష్టంగా కనబడుతుంది ఎలీషా, నాకు తెలియదు నువ్వు అలాంటి రెండింతల ఆత్మను పొందుతావో లేదో నాకు తెలియదు, కాబట్టి
నేను పరలోకానికి వెళ్ళిపోతూ ఉన్నాను, నేను వెళ్ళేటప్పుడు ఇదిగో ఈ బెడ్షీట్ నా దుప్పటి నీ మీద పడితే నువ్వు రెండింతల ఆత్మను పొందుతావు అన్నాడు. హల్లెలూయా. ఈ దుప్పటి దీనికోసం ఎలీషా గిల్గాల్ నుంచి ఎక్కడికి వెళ్ళాడట? మర్చిపోయినా గిల్గాల్